దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునితో మనం మనవి చేసుకున్నప్పుడు మన మనవి మన ప్రార్థన ఆయన ఆలకించి దాన్ని దయచేస్తారంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. హన్న పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో కన్నీటి ప్రార్థన చేసుకున్నారు. ఆవిడ ఎంత కన్నీళ్ళు కార్చారంటే ఆమె చేసిన మనవిని దేవుడు ఆలకించి చక్కటి కుమారుడు సమూయేలునిచ్చారు. నీవు చేసిన మనవిని కూడా దేవుడు ఆలకిస్తారు, అంగీకరిస్తారు. ఎప్పుడనగా ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సును నీవు కలిగి పశ్చాత్తాపడి దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీ ప్రభు నీ జీవితంలో నీ కన్నీళ్లు తుడిచి కష్టాల నుండి విడిపించడానికి ఇష్టపడే దేవుడు. ఎంత గొప్ప దేవుడో. మరి నీవు ఆయనతో మనవి చేస్తున్నావా? ఆయనతో ప్రార్థన చేస్తున్నావా? ఆయనతో నీ జీవితాన్ని గడుపుకుంటున్నావా? ఎంతసేపు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, సెల్ ఫోన్లు, టీవీలు, ఈ ఆలోచనలైనా మానవ జీవితంలో మరి మనం దేవునితో ఎప్పుడు గడపగలం అండి? పౌలు శీల అనేక విధములైన దెబ్బలతో హింసింపబడి, కొట్టబడి, సరసాలకు త్రోయబడి, మరి బొండలతో బిగించేశారు. అంత భయంకరంగా ఆకలితో, నీళ్లు లేక, దెబ్బ తీర్చలేదు, ఆకలి తీర్చలేదు. వారన్ని దెబ్బలతో అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థించగానే సరసాల పునాదులు కదిలి వారి బంధకాలు, అందరి బంధకాలు ఊడిపోయాయి రండి. మరి వారి మనవిని దేవుడు ఆలకించలేదా? నీవు నేను మనవి చేసినప్పుడు మన మనవిని దేవుడు ఆలకిస్తున్నారా? ఆయన ఆలకించాలంటే మొదట మన హృదయం పవిత్రంగా ఉండాలి. యథార్థ హృదయంతో నీవు ప్రార్థించాలి. నీ దేవుడు నీ కన్నీళ్ళు అప్పుడే తుడుస్తారు అండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, బాధలు వచ్చాయి. అతనికి ఉన్నటువంటి ఆస్తులు అంతా పోయే, బిడ్డలు కూడా 10 మంది చనిపోయారు. అయినప్పటికీ యోబు యథార్థతను విడవలేదు, తన భక్తిని విడవలేదు, తన యొక్క మరి పవిత్రమైన హృదయాన్ని విడిచిపెట్టకుండా దేవునితో తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు ఆయన 2 ఆశీర్వదించారు. నీ జీవితంలో కూడా వింత కార్యాలు ప్రభు చేయగలరు. ప్రియమైన సహోదరి, సహోదర, మరి నీ ఆలోచన ఎలా ఉంది? నీ ప్రభుతో గడుపుతున్నావా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే చాలు. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. నీవు కోరుకున్నట్లే నీకు నెరవేరుతుంది. నీవేం కావాలని అడుగుతున్నావు దేవుని సన్నిధిలో? నీ ప్రభు నిన్ను ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కదా. ఆలస్యం చేరు. నీ కోరికలు నెరవేర్చి నీ ఉద్దేశాలని సఫలపరిచే దేవుడు అండి. హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించగలరు. మరి మన జీవితాల్లో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ప్రార్థన అనుభవం మనకుందా? విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. ప్రభు రాకడ దగ్గర అవుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని మా తండ్రి నాయన, ఇదిగో నీవు కోరుకున్నట్లే నీకు జరుగుతుందని నీ వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయనా, నీ సన్నిధిలో ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో కనిపెడుతున్నారు. ఆ బిడ్డలకున్న సమస్యలు యేసునామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. రోగులను స్వస్థపరిచి అక్కర్లోని వారికి తీర్చండి. అందరి కన్నీళ్లు తొడవండి. కష్టాల నుండి విడిపించండి. అశాంతిలో శాంతినిచ్చేవాడు నీ ఒక్కడవే ప్రభువా. నీకంతా సాధ్యం. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. క్షేమగల దేవుడు ప్రభువా. అలాగే ముఖ్యంగా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడి ఈ కడవరి కాలంలో మీ కొరకు సరి అయిన హృదయాలందరిలో పెట్టి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.